మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. పూల జాతర తెలంగాణలో ప్రారంభమైంది. ప్రకృతిని పూలను ప్రకృతిని రెండు కలిపి ఎట్లయితే ఆరాధించడం అభిమానించడం తెలంగాణలో ప్రధానమైందో మనం గత ఏడాది కూడా చూస్తాం. అనేక పాఠశాలల్లో బతుకమ్మ పండుగకు సంబంధించిన పర్వదిన కార్యక్రమాలన్నీ కూడా రికార్డు చేస్తాం. ఇక్కడ ఒక విశ్వశాంతి స్కూల్ కడిపికొండ ప్రాంతంలో ఉంది. ఇక్కడ విశేషం ఏమిటంటే చాలా పాఠశాలల్లో కార్యక్రమాలు చేస్తాయి, కానీ ఇక్కడ ఒక విభిన్నమైన సంస్కృతి ఉంది. నరకాసుర వధ కానీ దసరాకు సంబంధించింది, బతుకమ్మకు సంబంధించిన అన్ని విశేషాలు కూడా ఒకే రోజు జరుగుతాయి. ఒక పాఠశాల వార్షికోత్సవం కంటే మిన్నగా ఇక్కడ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలు వేరువేరు బృందాలుగా కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. మరి ఈ జోష్ అంతా ఎట్లా వచ్చిందో, తర్వాత వాళ్ళు ఏమైనా పాటలు పాడతారా, మాటలు ఆటలు పాటలు అన్నీ ఒకసారి చూసిపించే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఒకసారి చెప్పండి, ఇంత జోష్ ఎట్లా వచ్చిందో, అసలు బతుకమ్మను చూసి వస్తున్నదా జోష్ అంతా, లేకపోతే జనరల్ గానే మీకు ఈ కార్యక్రమాలు అంటే ఇంట్రెస్ట్? విశ్వశాంతి పండుగ కదా, తెలంగాణ పెద్ద పండుగ కాబట్టి బతుకమ్మ అంటే అందరూ సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ అంటే మా వాళ్ళు ఏం ఛాలెంజ్ చేస్తున్నారంటే వీళ్ళన్నీ కూడా డీజే సౌండ్స్ పెడితేనే పాటలు పాడతారు, వాళ్ళకి ఏ పాటలు రావు. మన సంస్కృతి మన సంప్రదాయం కాబట్టి మనం ఫస్ట్ నుంచి వస్తున్న పండుగ కాబట్టి. ఓకే అమ్మా, నేనేమంటున్నా అంటే డీజే సౌండ్స్ పెట్టకుండా మనం ఏం పాడతాం వెనకట్లాగా అనేది ఒకరు మా వాళ్ళు అంటున్నారు, పాడలేరని వాళ్ళు అంటున్నారు. లేదు అమ్మ ఎక్స్పర్ట్, అమ్మని కాకుండా ఒకసారి మీరు పాడేయండి. ఆమె వారసత్వం మీకు రావాలి. పాడండి, 2 లైన్లైనా 3 లైన్లైనా పాడండి. అనుకోని పోతే రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన, పోతే చింతుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, పైడి బిందె తీస్తా పడతి నీళ్ళకు పోతే, పైడి బిందె తీస్తా పడతి నీళ్ళకు పోతే, పరమేశ్వరుడెదురాయనమ్మో ఈ వాడలోన, పరమేశ్వరుడెదురాయనమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. అమ్మ మీకంటే పాట పాడి చెప్పండి. ఎవరిది వారికే గొప్ప, అట్లా అనకూడదు కదా. ఇప్పుడు మేమనుడు కాదు, ఎవరైనా వినేవాళ్ళు చెప్పాలి కాబట్టి మీరు ఒకసారి పాడండి. ఇదే పాట మళ్ళీ వాడాలి. ఏ పాటైనా పాడండి, మీకు నచ్చిన పాట, మీకు ఇష్టమైన పాట. సన్నే వస్తుంది కానీ ఇప్పుడు పాడేది పడతారు. శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ, చిత్రమైతో సునమ్మ గౌరమ్మ, పాలించు మేలుగొమ్మ గౌరమ్మ, బంగారి ముద్దుగుమ్మ గౌరమ్మ, పాల మీగడ ఎట్టు పాను కమ్ము నెయ్యి, పాల మీగడ ఎట్టు పాను కమ్ము నెయ్యి, మేలుగా జంసెక్కరి గౌరమ్మ, మెప్పుంగ పలహారము గౌరమ్మ, శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ, చిత్రమైతో సునమ్మ గౌరమ్మ, ఎన్నెన్ని లోకాలు 7 విధములు ఉన్న జనుల కోరికెళ్ళన్నీ సమగించుకో, కన్న తల్లి వైతివి గౌరమ్మ, కామధేనా వైతివి గౌరమ్మ. నాకు కూడా తెలియదు నిజంగా బతుకమ్మ ఎవరు, బతుకమ్మ కోసం ఇంత అంటే ఇట్లా పూలలాగా ఎందుకు పేరుస్తున్నారు నాకు కూడా తెలియదు. ఒకసారి బతుకమ్మ గురించి అని చెప్పండి. మీరు మాటల ద్వారా వింటే ఈ పిల్లలందరూ కూడా కనీసం వినే అవకాశం దొరుకుతుంది. బతుకమ్మ అంటే గౌరమ్మ, ఆమె పువ్వులతోటి పూజిస్తాము. మనం ప్రతి ఒక్క పూలతోటి పూజిస్తాము గౌరమ్మని. అన్ని పండుగలకు ఏదో ఒక కారణం ఉన్నది, నరకాసురుడు కావచ్చు, సత్యభామ కాబట్టి బతుకమ్మ అని అంటారు. అందుకోసమనే మనం గౌరమ్మని పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి పెద్ద పెద్ద పూలు తెచ్చుకొని మనం పెద్దగా పేర్చుకొని సెలబ్రేట్ చేసుకుంటాం. పూలతో పూజిస్తాం కానీ ఏమంటారు, పూలనే పూజించే బతుకమ్మ పూజిస్తాము. అంటే అన్ని పండుగలు ఫ్యామిలీ అంతా కలిపి చేసుకుంటాయి, ఈ ఒక బతుకమ్మ పండుగనే ఒక లేడీస్ ఎందుకు చేసుకుంటారు? దుర్గామాత ఆడవాళ్ళ అవతారం కదా.
గౌరవం ఇంపార్టెంట్. గౌరవం మహిళలకి గౌరవం ఇంపార్టెంట్. ఆడవాళ్ళనే ఎక్కువ అమ్మవారి రూపంలో కొలుసుకుంటారు కాబట్టి ఆడవాళ్ళు ఆడతారు. చెప్పండి, ఇంకా బతుకమ్మకు సంబంధించి మీకేమైనా తెలిస్తే విశేషాలు చెప్పండి, లేదా పాట పాడితే కొంచెం పాడండి, మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్దాం. వచ్చిన చరణమైన పాడండి, మొత్తం పాడాలని ఏం లేదు. మైక్ వదిలేయండి, మీరు చెప్పండి. రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, రాగమెత్తరాజు ఉయ్యాలో, నెత్తిమిరి సూర్యాలో, రాగమెత్తరాజు ఉయ్యాలో, నెత్తిమిరి సూర్యుడ ఉయ్యాలో, నెలవన్న కడ ఉయ్యాలో, నెత్తిమిరి సూర్యుడ ఉయ్యాలో, నెలవన్న కడ ఉయ్యాలో, బాపట్ల చంద్రుడ ఉయ్యాలో, బాలకుమారుడ ఉయ్యాలో, బాపట్ల చంద్రుడ ఉయ్యాలో, బాలకుమారుడ ఉయ్యాలో. ఆ పిల్లలకు పాటలు వచ్చిన అవకాశం ఉందా, మీరు నేర్పిస్తున్నారా? నేను ఒకటి చెప్పలే సార్, ఇప్పుడు మాకు మా తల్లిదండ్రులు నేర్పింది మేము చేస్తున్నాం. ఆ జనరేషన్ లో ఇలాంటి సాంగ్స్ నేర్పారు కాబట్టి మేము పాడుతున్నాం. తర్వాతకి ఆ పోయే జనరేషన్ బట్టి మేము పోతున్నాం తప్ప మేము ఎక్కడ వీళ్ళకి నేర్పాలి ఆగాలి అని ఆగలేదు. ఈ ఒక్క స్కూల్ తోటి ఈ ప్రోగ్రామ్స్ చేయబట్టి మళ్ళీ అన్ని గుర్తు చేసుకుంటున్నాం, అన్ని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. మా టైంలో మేము స్కూల్లో చదువుకున్నప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉండి మామూలుగా ఇట్లా సెలబ్రేషన్ చేస్తే మా పిల్లలు కూడా మేము చెప్పుకునే వాళ్ళం. మాకు అప్పుడు తెలియదు. ఈసారి ఈ ప్రోగ్రామ్స్ చేయబట్టి స్కూల్లో ఇలా కూడా చేస్తారా, ఇన్ని పండుగలు చేస్తారా, అసలు కొన్ని మాకు తెలియదు. ఇంకా అప్పుడు మేము విలేజ్లో చదువుకున్నాం కదా, అన్ని మాకు తెలియదు. ఈసారి చేస్తుంటే ప్రతి ఒక్క పండుగ ప్రతి ఒక్క సాంప్రదాయాలను మర్చిపోకు అంటున్నారు. అందరూ స్టడీ అని ఉరుకుతున్నారు తప్పించి సాంప్రదాయాల కోసం ఎవరు ఆగడం లేదు. అసలు సాంప్రదాయాల కోసం ఆగాలి, నేర్చుకోవాలి, ఆ పోతున్న దాన్ని మళ్ళీ తీసుకురావాలి. అది ఒక సంపత్ రెడ్డి సార్ వల్లనే అవుతుంది. అందరం మాత్రం సార్కి క్లాస్ కొట్టాలి. అంటే ఇప్పుడు మేము వచ్చినా మీరు చేసిన సంపత్ రెడ్డి గారి వల్లనే. ఒకసారి సంపత్ రెడ్డి గారి మాటలు కూడా విందాం ఒకసారి, తప్పనిసరిగా. లేదు, ఒకసారి మీరు మాట్లాడండి. ఎందుకంటే దీనికి స్ఫూర్తి మాకు తెలిసినంత వరకు మీరే. ఒక పాఠశాల ద్వారా కానీ, పాఠశాలలో ఎన్నో యాన్యువల్ డేలు జరుగుతాయి, ఏవో జరుగుతుంటాయి, స్పోర్ట్స్ డేలు. కానీ బతుకమ్మ ఉత్సవాలు వేరే పండుగలన్నీ కలిపి కలబోసే అంటే చాలా తక్కువ. మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? అశ్వత్థం ప్రాహురవ్యయం చందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ అదశ్చోర్ధ్వం ప్రస్తుతాస్తస్య శాఖాః గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః అదస్య మూలాన్యను సంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. హరి ఓం. దీని అర్థం తాత్పర్యం చాలా మంది కూడా తెలియదు. ఒక్కసారి దీని అర్థం తెలుసా? అర్థం నేర్చుకోలేదు. భగవద్గీత శ్లోకం సంబంధించి బంగారి బతుకమ్మ ఉయ్యాలో, కరుణించి రావమ్మ ఉయ్యాలో, కాపాడి మమ్మేలు ఉయ్యాలో, శంకరి పార్వతి ఉయ్యాలో, శాంభవి నీవమ్మ ఉయ్యాలో, కాశీ మల్లె పూలు ఉయ్యాలో, కనకాంబరాలతో ఉయ్యాలో, మందార పూలతో ఉయ్యాలో, మా తల్లి నీవమ్మ ఉయ్యాలో, పారిజాతం బంతి ఉయ్యాలో, బీరపూలతో ఉయ్యాలో, సీత జడ పూలతో ఉయ్యాలో, శ్రీలక్ష్మి పూల నుంచి ఉయ్యాలో, మా ఊరు గౌరమ్మ ఉయ్యాలో, మా తల్లి నీవమ్మ ఉయ్యాలో. తీరొక్క పూలన్నీ తీరైన. Now we are going to tell A to Z alphabets Ramayana song. Ram 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 Ramayana Ramayana Ram Ram Ram. A Ishwar Ayodhya the kingdom which he ruled. B Ishwar Bharata who ruled in Rama state. C Swachitrakot where Rama made his home. D Swadasharatha Rama's father. Ram 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 Ramayana Ramayana Ram Ram Ram. Ishwaran be mantra poison Kaikeyi. F is for fire Sita proved her dharma. G is for Guhari sing Rama in the forest. H is for Hanuman discovering where Sita stayed. Ram 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 Ram
who captured Hanuman. Jaiswar Janaka, Sita's father. Keswar Kaikeyi, who sat by punished Rama. Elliswar Lakshmana, who stood by Rama's side. Ram, 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 Ram. Ramayana, Ramayana, Ram, Ram, Ram. Elliswar Maricha, with the golden deed. Elliswar Nala, who built the Trishula. Oh, Iswar obedient, which made the story worth. Iswar Pushpaka, chariot of the God. Ram, 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 Ram. Ramayana, Ramayana, Ram, Ram, Ram. Q Iswar King Kausalya, the mother of Lord Rama. R Iswar Rama, the avatar of Vishnu. S Iswar Sita, the ideal of woman. D Iswar Tataka, demon Ravana king. Ram, 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 Ram. Ramayana, Ramayana, Ram, Ram, Ram. U Iswar Urmila, wife of Lakshmana. V Iswar Valmiki, who wrote this Ramayana. W Iswar Vari, in which Ramana was killed. X Iswar example, which Ramana set for us. Ram, 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 Ram. Ramayana, Ramayana, Ram, Ram, Ram. Y Iswar human, that royal Hanuman. Z Iswar zeal to follow Rama's ideas. Ram, 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 Ram. Ramayana, Ramayana, Ram, Ram, Ram. Thank you. మెమొరీ బాక్స్. ఒకవైపు బతుకమ్మ ఉత్సవాలు, మరొక వైపు నరకాసుర. వీటన్నిటితో పాటు పిల్లలకు ఏం కావాలో ఏం బోధించాలో తప్పకుండా తెలియాల్సిన యాజమాన్యం. వీటన్నిటికీ తోడుగా బతుకమ్మ ఆటపాటలతో కార్యక్రమం కాదు, భగవద్గీత ఏదైతే ఒక మనిషి అభివృద్ధి చెందుతాడో, ఒక మనిషి పరివర్తన చెందుతాడో దానికి సంబంధించిన భగవద్గీత శ్లోకాలన్నీ కూడా ఇప్పుడు పిల్లలు పఠించడం చూస్తాం. దీనికి సంబంధించిన ఇలాంటి కార్యక్రమాలన్నిటి కూడా వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటున్న చిన్మయ మిషన్ ప్రతినిధులు మనతో ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం, పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు తక్కువైతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో మీ అభిప్రాయం? అన్ని పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. మేమేంటిదంటే మాది చిన్మయ మిషన్ వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్. ఇక్కడ వరంగల్ సెంటర్లో మేము ఉంటాము. ప్రతి సంవత్సరం మాకు ఏంటంటే పెద్దవాళ్ళకి క్లాసెస్ ఉంటాయి, దేవి గ్రూప్ అని ప్రత్యేకంగా లేడీస్కి సత్సంగాలు ఉంటాయి. ఇవన్నీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించడం మాది ధ్యేయం. అలాగే అన్ని చెప్పడంలో ఇక్కడ పిల్లలకు ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుండే మన భారతీయ సంస్కృతి అందించాలని వ్యక్తిత్వ వికసింపజేసే ఆ కార్యక్రమంలో పిల్లలకి శ్లోకాలు నేర్పించి వాళ్ళకి కాంపిటీషన్స్ పెడుతూ ఉంటాము. అలా అంటే ఇంత రన్నింగ్ రేసులో కార్పొరేట్ అయిన పరిస్థితులలో కూడా ఎలాంటి కార్యక్రమాలు ఎక్కువ ప్రధానంగా మీ ఉద్దేశించింది? అంటే మీరు చెప్పారు కదా సార్, ఇప్పుడు ఎందుకంటే అన్ని ఆటపాటలు, ఉత్సవాలు వీటన్నిటితో పాటు ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రపంచంలో వాళ్ళకి ఏంటంటే జ్ఞానాన్ని బోధించే విషయాలు తప్పకుండా అవసరం విద్యాలయాల్లో. ఆ సందర్భంగా మేము ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక చాప్టర్ పిల్లలకు బోధించి కాంపిటీషన్స్ పెడుతుంటాం వాళ్ళకి సంతోషం ఉండడం కొరకు. ఆ విధంగా వాళ్ళకి శ్లోకాస్ నేర్చుకుంటారు. దానివల్ల కాన్సన్ట్రేషన్, డిసిప్లిన్ ఇవన్నీ పెరుగుతుంటాయి. తర్వాత వాళ్ళు ఇంకేంటంటే వాళ్ళకి పెద్దగా అయిపోయినాక వాటి మీనింగ్ తెలుసుకొని వాళ్ళు వాటి గురించి అర్థం చేసుకుంటారు. మేము నేర్చుకున్నామని సంతోషిస్తారు. అది